తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్సు డిపోలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమ్మెతో హుజురాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఆర్టీసీలో యూనియన్లను, ఆర్టీసీలో యూనియన్లను, ఆర్టీసీలో యూనియన్లను సిద్ధం 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. नहीं चलेगा, 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 नहीं चलेगा. हमारे मांगे नहीं मिले तो हमारे मांगे नहीं मिले तो नहीं चलेगा, हमारे मांगे नहीं मिले तो नहीं चलेगा, 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 नहीं चलेगा,
వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే 2 పిఆర్సీలను వెంటనే 2 పిఆర్సీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు मैनेजमेंट వైఖరి हमारा मांगे नहीं दिए तो नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा मैनेजमेंट వైఖరి मैनेजमेंट వైఖరి ఇప్పుడు మన దేశ నాయకులు మన ఎవరికి మన మద్దతు ఇష్టానికి వచ్చిండ్రు. మరి వాళ్ళకు సందేశాన్ని ఇస్తారు. ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మనం క్రమశిక్షంగా వినాలి. రిపేర్ ప్రభాకర్ గారు చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అప్పుడు యూనియన్ పిలిపిస్తేనే ముందుకొచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా అందరూ సమ్మెకు సిద్ధమయ్యారు. మీ ధైర్యానికి జోహార్లు అర్పిస్తున్నా. అభినందనలు. మిత్రులారా, మన సమస్యలు ఇప్పుడు మేము 2 సంవత్సరాల రిటైర్మెంట్ అయ్యి మా బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. అప్పుడు విలీనం చేస్తారని మళ్ళీ మోసం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎజెండాలో పెట్టి మోసం చేస్తుంది. మన సమస్యలు మన ఒక్కొక్క సాఫ్ట్వేర్కు 1,00,000 2 లక్షల జీతం ఉంటే మనకు 30,000 జీతమే. అంటే మనం పొద్దంతా కష్టం చేస్తాం. మన కష్టాన్ని మనం చెమటలు ఆడుతుంటే కూడా ఆకలితో ఉండి కూడా మనం కష్టం చేస్తుంటే మనకు కనీస వేతనాలు లేవు. భయంకరమైన బతుకులు ఉన్నాయి మన జీవితాలు. మేము అనుభవించినాం గత 30 ఏళ్ళు. ఏ కార్మికులైనా ఏ ప్రభుత్వాలైనా మనల్ని ఆదుకోలేదు. మన జీవితాలు రోడ్ల పాలు చేసిర్రు. గత 30 ఏళ్ళు మేము అనుభవించినాం. మళ్ళీ మీరు అనుభవించకుండా మీరు సాకచక్యంగా సమ్మెకు దిగినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితోటి ముందుకు పోయి సమ్మెను విజయవంతవంత వరకు సాధించే వరకు అందరూ ఐకమత్యంగా ఉండి సాధించాలని విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ మరొకసారి